హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈ రోజు హెల్దీగా గోధుమ పిండితో గులాబ్ జాములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అలాగే గోధుమ పిండిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉండే గోధుమ పిండి గులాబ్ జాములు ఏంటో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ గోధుమ పిండి, అలాగే ఒక కప్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా చేత్తో నొక్కితే ముద్దలాగా రావాలండి, రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పాలు వేసుకుంటూ గులాబ్ జామ్ పిండిలాగా కలుపుకోవాలండి. గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీకి ఎనర్జీని ఇస్తుందండి. అలాగే గోధుమల్లో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల బలానికి సహాయపడతాయండి. ఇలా పిండి మొత్తాన్ని ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పులు షుగర్ వేసుకొని, వాటర్ వేసుకొని మరగపెట్టుకోవాలి. గోధుమల్లో ఫైబర్ ఉండడం వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపించి అధికంగా తినకుండా మన వెయిట్ ని తగ్గించుకోవడంలో కూడా సహాయపడుతుందండి. ఇప్పుడు ఈ వాటర్లోకి కొంచెం యాలకుల పొడి, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ పాకం ఇలా మరుగుతూ ఉంటుంది. మనం ఈ పక్కన ఒక షేప్స్ చేసేసుకుందామండి. గులాబ్ జామ్ షేప్ లాగా చేసుకున్నా మీ ఇష్టం, ఇలా చేసుకున్నా మీ ఇష్టం అండి. నేనైతే ఈ షేప్ లో చేశాను. మనకి పాకం రెడీ అయిపోయింది. ఇలా ముట్టుకుంటే జిగురుగా వస్తే చాలండి గులాబ్ జామ్ పాకం, మరీ ఎక్కువగా కూడా పాకం పట్టకూడదు. దీన్ని కట్టేసి ఇప్పుడు ఇందాక షేప్స్ తయారు చేసుకున్నాం కదా, వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండిలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకం తగ్గిస్తుందండి. ఇటు ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినప్పుడు రౌండ్గా తిప్పడం వల్ల అన్ని ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఇలా అన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పాకంలో వేసుకోవాలి. ఇలాగా మిగతా వాటిని కూడా అన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా గులాబ్ జాములు అన్నిటిని పాకంలో వేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ మీద పెట్టి ఒక పొంగు రానివ్వాలండి. ఇలా చేయడం వల్ల లోపల వరకు పాకం వెళ్ళి గులాబ్ జాములు అన్ని చాలా జ్యూసీగా ఉంటాయండి. అంతేనండి, వేడి వేడి గోధుమ పిండి గులాబ్ జామ్స్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. హెల్దీ అండ్ టేస్టీ వీట్ ఫ్లోర్ గులాబ్ జామ్ రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.